మన జీవితాలలో చేసే అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు, బయట ప్రజలతో కాదు, మనతో మనమే, మనలో మనమే. అవును, అదే మన కంఫర్ట్ జోన్. ఆ ప్లేస్ చాలా టెంప్టింగ్ గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడే ఉండాలని చెప్పేసి. కానీ అదే ప్లేసే మిమ్మల్ని ఇంకా గ్రో కానియకుండా చేసేది. 2 కాళ్ళకి 3 ఇంజురీస్ ని పెట్టుకొని, 2 షోల్డర్ కి 2 ఇంజురీస్ ని పెట్టుకొని అక్కడితో నేను ఆగలేదు. లేదు, జిమ్ అనేది నా కంఫర్ట్ జోన్ అయిపోతుంది, నేను ఇక్కడ నుంచి బయటికి రావాలి, నేను మట్టిలో కాలు పెట్టాలి, ఒక అఖాడాలో జాయిన్ కావాలి, ఎందుకంటే అది లెగసీ ఆఫ్ వారియర్స్ అని తెలుసు అన్నమాట. ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ స్పోర్ట్ లో జాయిన్ అవుతే కానీ నా కంఫర్ట్ జోన్ ఏదైతే జిమ్ ఉందో దానికి నేను అగేనెస్ట్ గా ఫైట్ చేయగలను అని చెప్పేసి అనుకున్నా. ప్రతిరోజు 15 కిలోమీటర్లు పోవడం, 15 కిలోమీటర్లు రావడం ఈ మట్టి కుస్తీ కోసం. కేవలం ఒక ఫేమ్ కోసమో, 4 లైకుల కోసమో, 3 కమెంట్ల కోసమో కాదు. అదొక డిసిప్లిన్ కోసం, ఒక సంకల్పం కోసం. ఎందుకంటే హనుమంతుడు నాతో ఉన్నాడని ఒక నమ్మకం. ఈ మండాలా సంకల్పం అనేది జస్ట్ ఒక నార్మల్ డైలీ రొటీన్ మాత్రం కాదు. ఇదొక యుద్ధం. నా లేజినెస్ తో యుద్ధం, నా ఎక్స్క్యూజెస్ తో యుద్ధం, నా ఓల్డ్ వర్షన్ తో యుద్ధం, నా పెయిన్స్ తో యుద్ధం, నా ప్రాబ్లమ్స్ తో యుద్ధం. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఒకవేళ ఏదైనా ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయినా, టైర్డ్ అయిపోయినా, బాధపడినా, లొంగిపోయినా చాలా సంతోషంగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే అదే ప్లేస్ లోనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ప్లేస్ లోనే మీ కంఫర్ట్ జోన్ అనేది ఎండ్ అయిపోతుంది. మీ ఇన్నర్ సెల్ఫ్ తో మీరు ఫైట్ చేస్తారు. రియల్ ఫ్లెక్స్ అంటే ఏంటిదో తెలుసా? బ్రేకింగ్ యువర్ లిమిట్స్. నేను ఇక్కడ బాడీ గురించి మాట్లాడటం లేదు, నేను మాట్లాడేది బౌండరీస్ గురించి. అది మీ పర్సనల్ లైఫ్ లో కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, మీ ప్యాషనెట్ లైఫ్ లో కూడా కావచ్చు. డే 2 ఆఫ్ హనుమాన్ మండాలా సంకల్ప్ మనం ఇక్కడితో ఆగట్లేదు. ఎందుకంటే పెయిన్ హ్యాస్ బికమ్ మై పర్పస్ ఫర్ దిస్ జర్నీ.